ఇంకోటి ఏమైతుందంటే మేము డ్రింక్ రిలేషన్ లో ఉన్నామంటే హ్మ్. ఒక చిన్న లాజిక్ మర్చిపోతుంటది అమ్మాయిలు. ఏమిటి అంటే అబ్బాయికి సెక్సువల్ ఇంట్రెస్టే ఎక్కువ ఉంటది. హుహు. ఫర్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది సెక్సువల్. దే మే బి రాంగ్ అనుకోవచ్చు. నా ఓన్ పర్సెప్షన్ చెప్తున్నా. సెక్సువల్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటది. ఒకసారి అమ్మాయితోటి ఇంటిమసీ కొరకు ఆ అబ్బాయి ఏ ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌కైనా వెళ్లి అడుగులకు మడుగులొత్తుతాడు. అడుగులకు పాదాల కింద గులాబీలు వరుస్తాడు, చివాతీలు వరుస్తాడు, ఏదైనా చేస్తాడు. హ్మ్. టు మీట్ హిస్ గోల్. ఆ సెక్సువల్ గోల్ కొరకు. హుహు. ఆ సెక్సువల్ గోల్ తీరిందనుకో అమ్మాయి మీద స్లోగా వాడి ఇంట్రెస్ట్ తగ్గుతా ఉంటది. ఓకే. అమ్మాయి ఎప్పటి వరకైతే వాడిని ఆ సెక్సువల్ ఇంటిమసీలోకి రానియకుండా అక్కడే పెట్టినవనుకో అప్పటి వరకు వాడు అట్లే ఉంటాడు. హుహు. నీతో జర్నీ చేయాలనుకుంటే పెళ్లి చేసుకుంటాడు. ఇందులో అమ్మాయిల మూర్ఖత్వం అనుకోవాలా? ఏమనుకోవాలి సార్? అంటే నేను మూర్ఖత్వం అనను. తెలుసుకోలేరా ముందుగా? అమ్మాయిలు కూడా స్మార్ట్. హ్మ్. ఇప్పుడున్న సోషల్ ఫాస్ట్‌నెస్‌కి మేము చేయగలుగుతాం. మాకు గూడా ఎకనామికల్ ఫ్రీడమ్స్ ఉన్నాయి. హుహు. వి కెన్ హ్యాండిల్, వి కెన్ డీల్, వి కెన్ లుక్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ ఇండిపెండెంట్‌లీ అని అనుకుంటున్నారు. హ్మ్. కానీ మన ఇండియన్ సోషల్ దానికి వచ్చేసరికి వాళ్ళు ఆటోమేటిక్‌గా భావోద్వేగానికి గురవుతున్నారు. హ్మ్. అంటే అనుకుంటది. కానీ బ్రేకప్ అవన్నీ అయ్యేసరికి ఆ ఎమోషనల్ తీసుకోలేకపోతే. హ్మ్. అబ్బాయి తీసుకున్నంత ఈజీగా అమ్మాయి తీసుకోలేదు. అవును. కొన్నిసార్లు అబ్బాయిలు కూడా తీసుకోలేరు. అది వేరే అవును విషయం. సార్. కానీ అమ్మాయి వైపు నుంచి కొంచెం ఎక్కువుంటది. హ్మ్. కంప్లెయింట్లు ఇస్తారు. జరుగుతది.